ఓకే, సెకండ్ కాన్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ మోడల్. ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో ఓవరాల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి? 3 టైప్స్. ముఖ్యంగా 3 టైప్స్లో నథింగ్ బట్ 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏది? నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్. సెకండ్ వన్ లీస్ట్ కాస్ట్ మెథడ్. థర్డ్ వన్ వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. క్వశ్చన్లో ఏమీ మెన్షన్ చేయకుండా జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని మినిమైజ్ చేయమంటే ఏ మెథడ్ ప్రకారం చేయాలి? వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఇట్ మే బీ 4 మార్క్స్ ఆర్ ఇట్ మే బీ 8 మార్క్స్. ఏది చెప్పకపోతే అది 4 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే 8 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే ఏ మెథడ్ చేయాలి? థర్డ్ మెథడ్, వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, మినిమైజ్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎప్పుడు తక్కువ అవుతుంది? డిస్టెన్స్ తక్కువ ఉంటేనా, డిస్టెన్స్ ఎక్కువ ఉంటేనా? డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు అవుతుంది. కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేయాలన్నది ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. సో నార్త్ వెస్ట్ కార్నర్లో బేస్ ఏంటి? డైరెక్షన్ని బట్టి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయండి అంటారు. నథింగ్ బట్ ప్రొడక్షన్ ఒక దగ్గర జరుగుతుంది, ఆ ప్రొడక్షన్ జరిగిన గూడ్స్ని సేల్ చేసే పోర్షన్ ఒకటి ఉంటుంది, కరెక్టా? స్టోర్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. సో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి గూడ్స్ ఏ స్టోర్కి పంపించాలనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. నార్మల్గా నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్లో ఏం చెప్పారు? నార్త్ వెస్ట్ సైడ్ ఏది ఉంటుందో దానికి పంపించండి అన్నాడు. సో ఒకవేళ దాన్ని బేస్ చేసుకుని మనం ఆ పోర్షన్ కనుక చేస్తే అల్టిమేట్గా ఆన్సర్ సాల్వ్ అవుతుంది, కానీ కాస్ట్ రెడ్యూస్ అవుతుందా? బికాస్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. డైరెక్షన్ని బేస్ చేసుకుని కాస్ట్ రెడ్యూస్ అవుతుందా? సింపుల్ చెప్పాలంటే వాస్తుని చూసి ట్రాన్స్పోర్టేషన్ చేయండి అంటున్నాడు, కరెక్ట్ అవుతుందా? అది రియాలిటీలో వర్కౌట్ అవ్వదు. సో దీనిలో ఉన్న లూప్ హోల్ని రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ ఐడెంటిఫై చేసిన మెథడ్ ఏది? లీస్ట్ కాస్ట్ మెథడ్. మరి లీస్ట్ కాస్ట్ మెథడ్లో ఇష్యూ ఏంటి? అది కంటిన్యూ అవ్వచ్చు కదా. వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఎందుకు? లీస్ట్ కాస్ట్ మెథడ్ పాసిబిలిటీ ఉంది, ఓకే. లెట్స్ సే నేను మిథిల్కి ట్రాన్స్ఫర్ చేయాలి గూడ్స్, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ మిథిల్కి నాకు గొడవలు వచ్చాయి, నేను అట్ ఎనీ కాస్ట్ మిథిల్కి ట్రాన్స్ఫర్ చేయను. రియాలిటీలో ఫేసెస్ ఇష్యూస్ ఇవి, కరెక్టా? అకార్డింగ్ టు అవర్ రూల్ లీస్ట్ కాస్ట్ మెథడ్ ఖచ్చితంగా నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? మిథిల్కే ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ మిథిల్కి ట్రాన్స్ఫర్ చేసే స్కోప్ ఉందా ఇక్కడ? స్కోప్ లేదు. ఇంకా కొన్ని సినారీస్ ఉండొచ్చు. మేబీ ఇంకొక పర్సన్కి నేను ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడ ఫ్లడ్స్ వచ్చి ఆ స్టోర్ మునిగిపోయింది. ఇప్పుడు దగ్గర ఉంది కదా, ఫ్లడ్స్ వస్తే ఏంటంటే ఫార్వర్డ్ చేస్తాను గూడ్స్ని, మూవ్ చేయకూడదు. సో కొన్ని సిచ్యువేషన్స్లో నేను సెలెక్ట్ చేసుకున్న స్టోర్ని కాకుండా వేరే స్టోర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, వేరే స్టోర్స్కి గూడ్స్ పంపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు లీస్ట్ కాస్ట్ మెథడ్ అనేది వర్కౌట్ అవుతుందా? అవ్వదు. సో అది కూడా పాసిబిలిటీ లేనప్పుడు మనకు వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ హెల్ప్ అవుతుంది. అంటే పర్టికులర్గా సెండ్ చేయాల్సిన ప్లేస్కి మీరు సెండ్ చేయకుండా ఇంకొక స్పేస్కి, ఆల్టర్నేటివ్ ప్లేస్కి సెండ్ చేస్తే ఏమవుతుంది అన్నది వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ హైలైట్ చేస్తుంది. కాబట్టి మనం వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో ఏది ఐడెంటిఫై చేస్తాం? పెనాల్టీస్ ఐడెంటిఫై చేస్తాం. లెట్స్ ఏ రూల్ ప్రకారం నేను మిథిల్కి పంపించాలి, మిథిల్కి పంపించకుండా వేరే స్టోర్కి పంపిస్తే ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుంది? దట్ విల్ బీ కాల్డ్ యాజ్ పెనాల్టీ. సో పంపించాల్సిన స్టోరీకి కాకుండా వేరే స్టోరీకి పంపిస్తే ఏమవుతుంది అని ఐడెంటిఫై చేసేదే వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. దాన్ని బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అన్నది మనం చేస్తాం. సో చూద్దాం, మనకు పర్టికులర్గా ఇక్కడ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? 3 స్టోర్స్ ఉన్నాయి, 4 ప్లాంట్స్ ఉన్నాయి. మరి నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అవ్వలేదు కదా, బ్యాలెన్సింగ్ అవుతుందా? ఇక్కడ రోస్ ని కాలమ్స్ ని బేస్ చేసుకోకూడదు. ఏం చూసుకోవాలి? సప్లై ఈక్వల్ టు డిమాండ్ అయిందా లేదా చూసుకోవాలి. ఈక్వల్ టు ఉందంటే నీకు ఎన్ని రోస్ అయినా ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ అయినా ఉన్నాయి, సంబంధం లేదు. సింపుల్ గా నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్తో సంబంధం లేకుండా టోటల్ సప్లై ఈక్వల్ టు టోటల్ డిమాండ్ అయిందా లేదా చూసుకోవాలి. ఈక్వల్ అయితే బ్యాలెన్స్డ్, ఈక్వల్ కాకపోతే సేమ్ డమ్మీ రో డమ్మీ కాలం యాడ్ చేయాలి, కానీ బ్యాలెన్సింగ్ ఫిగర్ మాత్రం డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ మెన్షన్ చేయాలి. స్టెప్ 1 ఏంటి? అల్టిమేట్గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం చెక్ చేస్తాం? మినిమైజేషన్, మ్యాక్సిమైజేషన్. అల్టిమేట్గా ఏ ప్రాబ్లం అయి ఉండాలి మనకి? మినిమైజేషన్. మ్యాక్సిమైజేషన్ అంటే ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్ మినిమైజేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసాం కదా, ప్రీవియస్ చాప్టర్లో జాబ్ అలొకేషన్లో ఎలా అయితే కన్వర్ట్ చేసామో ఇక్కడ కూడా అలాగే కన్వర్ట్ చేయాలి. బ్యాలెన్సింగ్, టోటల్ డిమాండ్ ఈక్వల్ టు టోటల్ సప్లై అయిందో లేదో చూడాలి, అంతేగాని నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ కాదు. సప్లై డిమాండ్ ఈక్వల్ అయితే మాత్రమే బ్యాలెన్స్ అయినట్టు, అదర్వైజ్ నాట్ బ్యాలెన్స్. ఆ టైంలో ఏం చేయాలి? డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేయాలి. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని బ్యాలెన్సింగ్ ఫిగర్గా చూపించాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒకసారి చూడండి, టోటల్ డిమాండ్ వాల్యూ ఎంత వస్తుంది? 20 + 32 + 25 70. బట్ సప్లై చూసి ఎంత ఉంది? 98. కాబట్టి డెఫినెట్గా డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 21 బ్యాలెన్సింగ్ ఫిగర్. 21 బ్యాలెన్సింగ్ ఫిగర్. మరి డమ్మీ కాలమ్స్ ఏం చేయాలి? అన్నీ జీరోస్. ఎందుకు జీరోస్ తీసుకోవాలి? ఫైనల్ స్టెప్లో ఎలాగో అన్నీ కూడా ఏమవుతాయి? ఎలిమినేట్ అయిపోతాయి. సో
సో కాబట్టి మీరు జీరోస్ తీసుకున్నా అసలు అలాంటి డమ్మీ కాలము డమ్మీ రో అనేది ఫైనల్ ఆన్సర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో చూద్దాం. స్టెప్ 3 ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అంటాం బై నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్. మనకి ఇచ్చిన డేటాలో నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ ఏది, ఐ మీన్ ఎలిమెంట్ ఏది, నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ ఉన్న కాలం ఏది, 49 రైట్. 49 దగ్గర సింపుల్గా గైస్ ఒకే స్టెప్స్ ఫాలో అండి. ఫస్ట్ ఐడెంటిఫై ద ఎలిమెంట్ స్టెప్ 1. స్టెప్ 2 మీరు ఐడెంటిఫై చేసిన ఎలిమెంట్ దగ్గర సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది. 49 దగ్గర సప్లై ఎంత, 14, డిమాండ్ ఎంత, అంటే ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలము, లీస్ట్ ఆఫ్ ది 2 కరెక్టా. 14 డిస్ట్రిబ్యూట్ చేయగలము, నథింగ్ బట్ ఇందులో వాల్యూ 0 అయిపోతుందా, ఇక్కడ బ్యాలెన్సింగ్ పేరు ఎంత ఉంటుంది 6. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, ఐడెంటిఫై ద ఎలిమెంట్. సెకండ్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్. థర్డ్ స్టెప్ 0 ఎక్కడ ఉంటుందో ఆ 0 అయిన రో అవ్వచ్చు కాలం అవ్వచ్చు, ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. సో ఇంకా దాని గురించి థింక్ చేయకూడదు మనం. సో ఎన్ని స్టెప్స్ ఫాలో అయ్యాం, 3 స్టెప్స్. ఫోర్త్ స్టెప్ ఆల్వేస్ క్యాన్సిల్ చేయడం. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫై ది ఎలిమెంట్. సెకండ్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్, ఏది డిస్ట్రిబ్యూట్ చేయాలి, లీస్ట్ ఆఫ్ ది 2, సప్లై డిమాండ్ ఏది లీస్ట్ ఉంటే అది. థర్డ్ స్టెప్ ఏంటి, 0 ఏదైందో ఆ లైన్ని ఆ రో అవ్వచ్చు ఆ కాలం అవ్వచ్చు క్యాన్సిల్ చేయాలి. సరే ప్లాన్ 1 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, రో 1 క్యాన్సిల్ అయిపోయింది. మరి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఏది ఇప్పుడు నార్త్ వెస్ట్ ఏది ఉంది ఇప్పుడు 45 దగ్గర సప్లై ఎంత, డిమాండ్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం 6, ఇది 0 అయిపోతుంది, బ్యాలెన్స్ 20. సో ఇక్కడ 0 అయింది కాబట్టి స్టోర్ 1 క్యాన్సల్. ఇప్పుడు నార్త్ వెస్ట్ ఎలిమెంట్ ఏది 55, సప్లై ఎంత, డిమాండ్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం, లీస్ట్ ఏది ఉందో అదే డిస్ట్రిబ్యూట్ చేయగలం, ఇది ఆటోమేటిక్ 0 అయిపోతుంది కాబట్టి క్యాన్సల్, బ్యాలెన్స్ 12. ఏది ఎలిమెంట్ 80 దగ్గర సప్లై ఎంత 36, డిమాండ్ 12 కాబట్టి 12 డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది 0 అయిపోతుంది, క్యాన్సల్, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 24. ఐ మీన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏది 70, హైయెస్ట్ ఐ మీన్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం 24 డిస్ట్రిబ్యూట్ చేయగలం, ఇది 0 అయిపోతుంది, క్యాన్సల్, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత 1. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏది 55, 22, 1 ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం 1 డిస్ట్రిబ్యూట్ చేయగలం, ఇది 0 అవుతుంది, క్యాన్సల్, బ్యాలెన్స్ 21. ఇంకా అల్టిమేట్గా 0 దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది 21. సింపుల్. సో స్టెప్స్ మరీ చెప్తున్నా, ఐడెంటిఫై ది ఎలిమెంట్ ఐడెంటిఫై చేయమని మన మెథడ్ని బట్టి చేంజ్ అవుతుంది. నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ అయితే డైరెక్షన్ని బేస్ చేసుకుని ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. లీస్ట్ కాస్ట్ అయితే ఎలిమెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, తక్కువ కాస్ట్ ఎక్కడుందో అలా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అదే వగల్స్ అప్రాక్సిమేట్ మెథడ్ డిఫరెంట్, అది చూద్దాం తర్వాత. సో యాజ్ ఆఫ్ నో ఐడెంటిఫై ద ఎలిమెంట్, డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, లీస్ట్ ఆఫ్ ది 2 నంబర్స్. ఎక్కడైతే 0 అవుతుందో అది రో వైజ్ 0 అవ్వచ్చు, కాలం వైజ్ 0 అవ్వచ్చు. ఎక్కడ 0 అయిందో బ్యాలెన్స్ ఆ రోని ఆ కాలంని క్యాన్సిల్ చేయండి. ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయగానే ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్ రిమైనింగ్ వాటికి కూడా ఫాలో అవ్వాలి. ఒక దగ్గర క్యాన్సిల్ అవుతుంది, ఒక దగ్గర బ్యాలెన్సింగ్ అమౌంట్ వస్తుంది, ఓకేనా. రో వైజ్ క్యాన్సిల్ అయితే కాలం వైజ్ బ్యాలెన్సింగ్ అమౌంట్ వస్తుంది, బ్యాలెన్స్ వైజ్ క్యాన్సిల్ అవుతే రో వైజ్ బ్యాలెన్సింగ్ అమౌంట్ వస్తుంది. మరి అకార్డింగ్ టు నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ ఈ సొల్యూషన్ అనేది ఫీజబుల్లా కాదా ఐడెంటిఫై చేయాలి. ఫీజబుల్లా కాదా ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ ఈక్వల్ టు m+n-1. ఎగ్జామ్ నోటెడ్ పాయింట్ ఏంటి, ఇక్కడ m అంటే ఏంటో రాయాలి, n అంటే ఏంటో రాయాలి. అది మేబీ మీరు నంబర్ ఆఫ్ ఐ మీన్ m అంటే రోస్ రాయొచ్చు, కాలమ్స్ రాయొచ్చు, n అంటే రోస్ రాయొచ్చు, కాలమ్స్ రాయొచ్చు. బట్ ఏది రాసినా మెన్షన్ చేయాలి మనం. నంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ ఏది అలొకేట్ చేసాం 49, 45, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్ అలొకేటెడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి 7. లెట్స్ సే m రోస్ అనుకుందాం, 4 రోస్ 4 కాలమ్స్ -1. ఆటోమేటిక్ ఎంత అవుతుంది ఆన్సర్ 7 = 7. సో ఫీజబుల్ అయినట్టే. ఇక్కడతో ఆన్సర్ క్లోజ్ చేసేయచ్చు, నో ఇష్యూ. ఇది ఏ మెథడ్ ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్. బట్ ఇది రియాలిటీలో ప్రాపర్ మెథడా, అప్రాప్రియేట్గా చెప్పవచ్చా ఖచ్చితంగా కాస్ట్ సేవ్ అవుతుందని. సింపుల్గా ఇది ఎలా ఉంటుందంటే, తక్కువ కాస్ట్ అయ్యేలా గూడ్స్ని డెలివరీ చేయమంటే తూర్పు వైపు వెళ్ళమంటాం కదా, అలా ఉంటుంది ఇది, కరెక్టా. దానివల్ల కాస్ట్ రెడ్యూస్ అవుతుందా, రెడ్యూస్ అవ్వదు. సో ఈ మెథడ్ అనేది అల్టిమేట్గా ఫెయిల్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని డెవలప్ చేయడానికి, ఈ లూప్ హోల్ని డెవలప్ చేయడానికి ఐడెంటిఫై చేసిన మెథడే లీస్ట్ కాస్ట్ మెథడ్. లీస్ట్ కాస్ట్ మెథడ్లో కూడా సేమ్ రూల్. స్టెప్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ చూడాలి. స్టెప్ 2 ఏం చూస్తాం, స్టెప్ 2
బ్యాలెన్సింగ్గా కాదని చూస్తాం. సో కాలమ్స్ రోస్ చూస్తామా, సప్లై డిమాండ్ చూస్తామా? సప్లై డిమాండ్ డెఫినెట్గా మెన్షన్ చేయాలి. సప్లై డిమాండ్ ఈక్వల్ టు ఎంత అనేది. వన్స్ సేమ్ వచ్చిన తర్వాత సేమ్ వాల్యూసే కాబట్టి డమ్మీ కాలం యాడ్ చేశాను, 21 బ్యాలెన్సింగ్ పేరు వచ్చింది. ఇప్పుడు లీస్ట్ కాస్ట్ మెథడ్ ప్రకారం చేయాలి. అల్టిమేట్గా స్టెప్ 1 ఏంటి? ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఎలిమెంట్ ఏది మరి ఇక్కడ? లీస్ట్ కాస్ట్ ఏది మరి? 4 జీరోస్ ఉన్నాయి. 20నా? డమ్మీలో 4 జీరోస్ ఉన్నాయి. మరి ఏ జీరో తీసుకోవాలి? ఏదైనా తీసుకోవచ్చు, ఆన్సర్ వస్తుంది. ఏది తీసుకుందాం ఇప్పుడు? ఫస్ట్ జీరోనా? సరే, ఫస్ట్ జీరో దగ్గర డిమాండ్ ఎంత? 21. సప్లై కాబట్టి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 14 డిస్ట్రిబ్యూటెడ్, 0 బ్యాలెన్స్ 7. 0 అయింది కాబట్టి ఫస్ట్ రో క్యాన్సల్. నెక్స్ట్ జీరో ఏది? ఐ మీన్ నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ 0. ఏది తీసుకుందాం? సెకండ్ వన్నా? సరే, సప్లై ఎంత? 26, డిమాండ్ 7. ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 7. సో ఆటోమేటిక్గా 0 అవుతుంది. కాలం క్యాన్సల్. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 26 - 7, 19. నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ ఎక్కడుంది? గైస్ పొరపాటున మరి ఈ నంబర్స్ చూడొద్దు. దీస్ ఆర్ నాట్ ఎలిమెంట్స్, రైట్? అవి ఎలిమెంట్స్ కాదు, వాటిని కన్సిడర్ చేయకూడదు మీరు. 45 షూరా? సరే, 45 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 19 డిస్ట్రిబ్యూట్ చేయగలం. ఇది 0 క్యాన్సల్, బ్యాలెన్స్ 1. నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ 52, 50 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 1. ఆటోమేటిక్గా 0 అవుతుంది, క్యాన్సల్, బ్యాలెన్స్ 35. నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ 55. ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 22 డిస్ట్రిబ్యూట్ చేయగలం. 0 క్యాన్సల్, బ్యాలెన్స్ 3. నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ 70 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 3 డిస్ట్రిబ్యూట్ చేయగలం. 0 క్యాన్సల్, బ్యాలెన్స్ 32. అల్టిమేట్గా ఇంకా రిమైనింగ్ ఎంత? 82 దగ్గర 32 డిస్ట్రిబ్యూట్ చేయగలం కదా, అల్టిమేట్గా టాలీ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ నంబర్ ఆఫ్ అలోకేటెడ్ సెల్స్ ఈక్వల్ టు m + n - 1. m అంటే ఏంటి రాయాలి, n అంటే ఏంటి రాయాలి, రెండు ఈక్వల్ అవుతుందనే చూడాలి. ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి అలోకేషన్స్ ఇక్కడ కూడా. 1 2 3 4 5 6 7 అలోకేటెడ్ సెల్స్ ఉన్నాయి. m + n - 1. సో 4 + 4 - 1, 7 = 7. అల్టిమేట్గా ఫీజబుల్ అయినట్టే. ఇది లీస్ట్ కాస్ట్ మెథడ్. రెండు మెథడ్స్కి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ స్టెప్ 1 మాత్రమే చేంజ్, ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్. అక్కడేమో డైరెక్షన్ని బట్టి ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తాం, ఇక్కడ కాస్ట్ని బేస్ చేసుకొని ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తాం. బట్ ఇందులో ఉన్న లూప్ హోల్ ఏంటి? ఫస్ట్ మనం దేన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము? 14 డిస్ట్రిబ్యూట్ చేసాం, కరెక్టా? అంటే ప్లాంట్ 1 అనేది ఖచ్చితంగా దీనికే డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ ప్రతిసారి దానికే డిస్ట్రిబ్యూట్ చేసేలా పాసిబిలిటీ అవుతుందా? కొన్నిసార్లు గవర్నమెంట్ స్ట్రైక్స్ ఉండొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు ఆ సప్లయర్తో గొడవలు ఉండొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవచ్చు. అదర్ ఇష్యూస్ చాలా ఉంటాయి, ఇలా రిమైనింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. కాబట్టి ప్రతిసారి వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది పాసిబిలిటీ అవ్వదు. జనరల్గా లీస్ట్ కాస్ట్ మెథడ్ ఓకే, ఇది పర్ఫెక్ట్గానే ఉంటుంది. బట్ ప్రతిసారి పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్లో లీస్ట్ కాస్ట్ మెథడ్ని మనం ఐడెంటిఫై చేయలేము, ఫాలో అవ్వలేము. సో ఈ లూప్ హోల్ని ఐడెంటిఫై చేసి మనకి డెవలప్ చేసిన కాన్సెప్ట్ ఏది? వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఏం చెప్తుంది? నువ్వు ఖచ్చితంగా లీస్ట్ కాస్ట్ ఎక్కడుందో దానికే డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ ఒకవేళ దానికి డిస్ట్రిబ్యూట్ చేయలేని సిచ్యువేషన్లో నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తావు. సో ఫస్ట్ ప్రయారిటీకి కాకుండా సెకండ్ ప్రయారిటీకి నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల నువ్వు ఎక్స్ట్రాగా ఎంత కాస్ట్ ఇంకర్ అవుతావో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ పెనాల్టీ. సో పెనాల్టీగా పే చేయాల్సి వస్తుంది. సో వాటిని బేస్ చేసుకొని దేనికి డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. చూద్దాం ఒకసారి ఇది కూడా. సో గైస్ సేమ్ మ్యాట్రిక్స్ రాసుకున్న పెనాల్టీస్. సో రో వైజ్ పెనాల్టీస్ క్యాలిక్యులేట్ చేయాలి, కాలం వైజ్ పెనాల్టీ క్యాలిక్యులేట్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పెనాల్టీ? డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ 2 లీస్ట్ నంబర్స్, కరెక్టా? లెట్స్ సే ప్లాంట్ 1 చూడండి ఒకసారి. రో 1లో నార్మల్గా నేను దేనికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? 0కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ దీనికి పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు 0తో డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతే నెక్స్ట్ బెస్ట్ దేని ఆల్టర్నేటివ్ ఏది? నాకు 49. అంటే ఫస్ట్ ప్రయారిటీకి కాకుండా సెకండ్ ప్రయారిటీకి డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఎక్స్ట్రాగా ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాల్సి వస్తుంది? నేను 49 రూపీస్. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ పెనాల్టీ. అంతే కదా? ఫస్ట్ ప్రయారిటీకి కాకుండా సెకండ్ ప్రయారిటీకి డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఎక్స్ట్రాగా 49 రూపీస్ పే చేయాలి నువ్వు. కాబట్టి 49 ఈస్ పెనాల్టీ. సెకండ్ వన్ 0 45. థర్డ్ వన్ 0 50.
50, ఫోర్త్ వన్ 0, 52. సో సేమ్ అలాగే కాలం వైజ్ కూడా ఐడెంటిఫై చేయాలి. కాలం వైజ్ మరి డిమాండ్ వాల్యూస్ తీసుకోవద్దు, నేను హైలైట్ చేస్తాను ఆగండి వాటిని, మరి ఆ వాల్యూస్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు, సేమ్ అలాగే ఈ వాల్యూస్ని కూడా, బికాస్ దోస్ ఆర్ ఇన్ఫర్మేషన్స్ నాట్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ఇన్ఫర్మేషన్స్ నాట్ ఎలిమెంట్స్. మనం కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ ఎలిమెంట్స్. సరే, స్టోర్ 1 నార్మల్గా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి? స్టోర్ 1 బేస్ తీసుకుంటే 45 దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎందుకు? లీస్ట్ కాస్ట్ కాబట్టి. బట్ 45 దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయాలని సిచ్యువేషన్స్లో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాను? 49, అంటే ఎక్స్ట్రా పెనాల్టీ ఎంత? 4. స్టోర్ 2కి 55, 60, 5. థర్డ్ వన్ 53, 56, 55, కాబట్టి 2, 0, 0, అల్టిమేట్గా 0. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కాకుండా సెకండ్ ప్రయారిటీకి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ ఎంత పెనాల్టీ పడుతుందో క్లారిటీ వచ్చింది. మరి ఈ పెనాల్టీని మనం మ్యాక్సిమైజ్ చేయాలా, మినిమైజ్ చేయాలా? మ్యాక్సిమైజ్ చేయాలా పెనాల్టీని? పెనాల్టీ మీరు ఎక్కువ పే చేయాలనుకుంటారా, తక్కువ పే చేయాలనుకుంటారా? అల్టిమేట్లీ ప్రతి స్టేజ్ దగ్గర పెనాల్టీ పే చేయాల్సిందే. ఇలాంటప్పుడు ఎక్కువ పెనాల్టీ పే చేయాలా, తక్కువ పెనాల్టీ పే చేయాలా? పెనాల్టీ ఎప్పుడైనా ఎలా పే చేయాలి? తక్కువ పే చేయాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలంటే, ఎక్కడైతే మీకు ఎక్కువ పెనాల్టీ పడుతుందో ఫస్ట్ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి పెనాల్టీ తగ్గిపోతుంది కదా. పెనాల్టీ ఎప్పుడైనా సరే తక్కువ పే చేయాలి. తక్కువ పే చేయాలంటే ఏం చేయాలి? మనకి ఎక్కడ ఎక్కువ పెనాల్టీ పడుతుందో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఆ ఎక్కువ పెనాల్టీ పడే దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి, కాస్ట్ తగ్గిపోతుంది కదా, మనకు పెనాల్టీ అమౌంట్ తగ్గిపోతుంది కదా. సో ఉన్న పెనాల్టీస్ అన్నింటిలో కూడా హైయెస్ట్ పెనాల్టీ ఎక్కడుంది? 52. 52 హైయెస్ట్ పెనాల్టీ. మరి ఈ పెనాల్టీ పడకుండా చూస్తే బెటర్ కదా. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ దీని దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. 52 దగ్గర లీస్ట్ కాస్ట్ ఏది? 0. ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 21 డిస్ట్రిబ్యూట్ చేయగలం. 0, బ్యాలెన్స్ 1. ఆటోమేటిక్గా 0 అయింది, ఏం చేసేయాలి? క్యాన్సల్. ఇక్కడ మనం మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే, ప్రతి ఒక్కసారి కాలం క్యాన్సిల్ అయినా రో క్యాన్సిల్ అయినా పెనాల్టీస్ మరీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రతిసారి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు షార్ట్ కట్ చెప్పాను. ఏంటది? క్యాన్సిల్ అయింది కాలమా రోనా? కాలం, కాబట్టి ఏ వాల్యూస్ చేంజ్ అవ్వవు, ఇప్పుడు రో వాల్యూస్ చేంజ్ అవ్వవు. కాలం క్యాన్సిల్ అయింది కాబట్టి రో వాల్యూస్ చూసుకుంటారు. నథింగ్ బట్ గైస్ మీరు క్యాలిక్యులేట్ చేసి మరి కాలం వైజ్ నంబర్స్ వేస్తారు. ఇప్పుడు కాలం క్యాన్సిల్ అయిందా? ఇప్పుడు కాలం వాల్యూస్ చూడండి, ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుందా? 4. ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుందా? ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుందా? బట్ ఇక్కడ చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు ఈ వాల్యూ లేదు, ఉన్న వాల్యూ ఏది? ఎయిదర్ 49 దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయాలి. 49 దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయకపోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాను? 56, అంటే 2 ప్రయారిటీస్. ఎంత పడుతుంది పెనాల్టీ? 7. సో బాగా అబ్జర్వ్ చేయండి, కాలంని క్యాన్సిల్ చేశాను, ఏ వాల్యూస్ చేంజ్ అవ్వలేదు, కాలం వాల్యూస్ చేంజ్ అవ్వలేదు. నథింగ్ బట్ రోస్లో వాల్యూస్ ఫిల్ చేస్తారు. కాలం వాల్యూస్ చేంజ్ అవ్వవు, రోలో వాల్యూస్ ఫిల్ చేస్తారు. గుర్తుంటుంది కదా. లేదు సార్ ప్రతిసారి ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తారంటే చేయండి, నో ఇష్యూ. కాకపోతే ఎగ్జామ్లో మేబీ టైం టేకింగ్ అవ్వచ్చు. సరే, 47. ప్లాంట్ 2 ఎంత? 45, 53, 8. ప్లాంట్ 3 50, 70, 20. ప్లాంట్ 4 52, 55, 3. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా పెనాల్టీస్ క్యాలిక్యులేట్ చేసాం కదా సెకండ్ టైం. ఈ సెకండ్ టైం క్యాలిక్యులేట్ చేసిన పెనాల్టీస్ దగ్గర ఏది చూడాలి మరి? హైయెస్ట్ పెనాల్టీనా, లీస్ట్ పెనాల్టీనా? హైయెస్ట్ పెనాల్టీ ఎంత? 20. 20 దగ్గర లీస్ట్ నెంబర్ ఎంత? 50. 50 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 20, 36. 20 డిస్ట్రిబ్యూట్ చేయగలం, బ్యాలెన్స్ 16 ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది 0 అవుతుంది, క్యాన్సల్. క్యాన్సల్ అయింది ఏంటి? రోనా కాలమా? కాలం, కాబట్టి ఈ 2 వాల్యూస్ చేంజ్ అవుతాయా? చేంజ్ అవ్వవు, రాసేసుకోండి డైరెక్ట్గా. రో వైజ్ చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 56, 60, 4, 55, 52, సారీ 53, 55, 2. నెక్స్ట్ 10, లాస్ట్ వన్ 9, 55, 64. సో ఇప్పుడున్న వాటిలో మరి థర్డ్ టైం క్యాలిక్యులేట్ చేసిన పెనాల్టీస్లో హైయెస్ట్ పెనాల్టీ 10. 10 దగ్గర లీస్ట్ నెంబర్ ఎంత? 70. 70 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం? 16. అల్టిమేట్గా ఇది క్యాన్సల్, బ్యాలెన్స్ 9. అంతేనా? క్యాన్సల్ అయింది ఏంటి? కాలమా, రోనా? రో, కాబట్టి ఏ వాల్యూస్ చేంజ్ అవ్వవు? 4, 2, 9. ఇది ఇంకా రాదు, క్యాన్సిల్ అయిపోయింది కదా కాలం అంతా. ఆ రో అంతా క్యాన్సిల్ అయిపోయింది కదా.
ఏది చేంజ్ అయితే చూడండి, స్టోర్ 1 క్యాలిక్యులేట్ చేయాలా, స్టోర్ 1 పెనాల్టీస్ క్యాలిక్యులేట్ చేయాలా, క్యాన్సిల్ అయిపోయింది, అవసరం లేదు. స్టోర్ 2 చేయాలి. ఏదేది వాల్యూ ఎంత వస్తుంది, 60, 55, 64 ఉంది. ఏది మరి 2 లీస్ట్ 55, 65. స్టోర్ 3 55, 53, 2. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసిన వాటిలో ఇప్పుడు రీసెంట్గా క్యాలిక్యులేట్ చేసిన పెనాల్టీస్లో హైయెస్ట్ పెనాల్టీ 9 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం, 55 దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయాలి లీస్ట్ కాస్ట్. 55 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం, 1, ఇది 0, ఇది క్యాన్సల్, బ్యాలెన్స్ 8. ఏది క్యాన్సిల్ చేసాం, రోనా కాలమా, కాబట్టి ఈ 2 వాల్యూస్ చేంజ్ అవుతాయా, చేంజ్ అవ్వవు, ఇవి రెండు రావు. ఇంకా కాలం వైస్ చూడండి, స్టోర్ 2 వస్తుంది కదా, ఎంత వాల్యూ స్టోర్ 2, 5. స్టోర్ 3 3, ఎందుకంటే 53, 56. ఇప్పుడు పెనాల్టీస్ ఏవేవి, 5, 3, 4, 2. హైయెస్ట్ పెనాల్టీ 5 దగ్గర 55 ఉంది, 60 ఉంది, లీస్ట్ ఎంత, 55 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం, 26, 26 డిస్ట్రిబ్యూట్ చేయగలం, 0, బ్యాలెన్స్ 6. ఇది ఆటోమేటిక్గా క్యాన్సల్. క్యాన్సల్ అయింది ఏంటి, రోనా కాలమా, రో, కాబట్టి ఫస్ట్ రో వాల్యూస్ చేంజ్ అవుతాయా, ఇంకా మీ రిమైనింగ్ 3 వస్తాయా, అసలు రావు. స్టోర్ 1 వస్తుందా, రాదు. స్టోర్ 2 వస్తుందా, ఎంత, 60, అల్టిమేట్గా ఉన్నదే ఇంకా వాల్యూ. రో 3, స్టోర్ 3 56. హైయెస్ట్ పెనాల్టీ ఎక్కడ ఇప్పుడు, 60 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూట్ చేయగలం, 6 డిస్ట్రిబ్యూట్ చేయగలం, ఇది క్యాన్సల్, బ్యాలెన్స్ 8. క్యాన్సల్ అయింది ఏంటి, కాలమా రోనా, కాలం, కాబట్టి ఇంకా అల్టిమేట్గా ఈ వాల్యూ చేంజ్ అవుతుందా, 56. రో వైస్ చూడండి, రో 1 ఉంది కదా, 56 ఇంకా అల్టిమేట్గా బ్యాలెన్స్ ఇక్కడ 56, 56, 56. మీరు డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు, 8, 8, కాబట్టి ఇక్కడ 8 డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తారా, అన్ని టాలీ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా సేమ్ రూల్, నంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ ఈక్వల్ టు m+n - 1. సో రెండు కూడా 7 = 7 ఆర్ 8 = 8, ఏదైతే అది ఆన్సర్ ఈక్వల్ అయిందంటే ఫీజబుల్ సొల్యూషన్. మనకి దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది, నాట్ ఆప్టిమల్ అయినప్పుడు ఆప్టిమాలిటీ టెస్ట్, మనం మెయిన్ క్లాస్ రూమ్లో చేస్తుంటాం. జనరల్గా అది 8 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ అయితే అది అడుగుతాడు ఫ్రీక్వెంట్గా. బట్ ఈ చాప్టర్ నుంచి మీకు ఎక్కువగా అడిగేది 4 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్. అందులో మెయిన్గా వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఎక్కువ అడుగుతుంటాడు. ఓకేనా, జస్ట్ ముఖ్యంగా ఈ వగల్స్ అప్రాక్సిమేషన్ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి, ఓన్గా ట్రై చేయండి. ఇక్కడ చూస్తే ఏమీ అర్థం కాదు, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. జస్ట్ ఒకసారి ట్రై చేయండి 2 మినిట్స్లో. జస్ట్ 10-4 అయింది, 10-6లో ట్రై చేయండి, చూద్దాం అవుతుందా. జస్ట్ ట్రై, అవుతుందా లేదా సెకండరీ, జస్ట్ ట్రై చేయండి. ఓఎం ఓన్లీ ప్రాక్టీసే, ఎన్నిసార్లు క్లాసెస్ విన్నా నో యూస్, ప్రాక్టీస్ లేదు. క్యాలిక్యులేట్ పెనాల్టీస్, ఎక్కడైతే ఎక్కువ పెనాల్టీ ఉందో అక్కడ లీస్ట్ నెంబర్ని డిస్ట్రిబ్యూట్ చేయండి, రెస్పెక్టివ్ రో ఆర్ రెస్పెక్టివ్ రో కాలం క్యాన్సిల్ అవుతుంది. అగైన్ రిపీట్ ద ప్రాసెస్. మరీ పెనాల్టీస్ క్యాలిక్యులేట్ చేయాలి, మరీ లీస్ట్ హైయెస్ట్ పెనాల్టీ ఐడెంటిఫై చేయాలి, హైయెస్ట్ పెనాల్టీలో మరి లీస్ట్ ఎలిమెంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఖచ్చితంగా ఎగ్జామ్లో పెన్సిల్ ఉండాలి ఓఎం ఎగ్జామ్కి.
ఆల్రెడీ 4 minutes. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మరీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని డెఫినెట్గా ప్రాక్టీస్ అవుతుంటే. ఓకేనా, చేయగలుగుతున్నారా? కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు, ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇవి, స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీ క్వశ్చన్స్. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 4 to 5 minutesలో 6 marks 8 marks వచ్చే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ చాప్టర్ ఒకసారి చూడండి, లైన్ బ్యాలెన్సింగ్. చాలా సింపుల్ కాన్సెప్ట్. లాస్ట్ 2 attemptsలోనూ 8 marks అడిగిన క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్, హార్డ్లీ చిన్న చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి. సింపుల్గా లైన్ బ్యాలెన్సింగ్లో ఏం చేస్తాం, మనం డిఫరెంట్ జాబ్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏ జాబ్ పర్ఫామ్ చేయాలన్నది ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. డిఫరెంట్ జాబ్స్ మనకు ఉన్నప్పుడు, అది బట్ డిఫరెంట్ టాస్క్లు మనకు అసైన్ అయినప్పుడు ఫస్ట్ ఏ టాస్క్ చేయాలన్నది క్వశ్చన్ మార్క్. సో అలాంటి టాస్క్లో మనకి ఇప్పుడు ఇచ్చింది ఏంటి, FCFS, నథింగ్ బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. నథింగ్ బట్ ఫస్ట్ ఏ జాబ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారో ఫస్ట్ ఆ జాబ్ని ఫుల్ చేయడం. అర్లియస్ట్ డ్యూ డేట్, యాజ్ ఆఫ్ నో డ్యూ డేట్ దగ్గరగా ఏది ఉంది దాన్ని ఫస్ట్ ఫిల్ చేయాలి. లెట్స్ సే మనకు ఇన్కమ్ ట్యాక్స్ GST ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఈ మంత్ ఇంకా 1 weekలో పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేయాలనుకుందాం. 1 weekలో ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఫైల్ చేయాలి, 7 days ఉంది. GSTని ఫైల్ చేయడానికి 20 days టైం ఉంది అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వరకు మీరు GST చేస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ చేస్తారా? ఎందుకు? డ్యూ డేట్ దగ్గరగా ఉంది కాబట్టి. సో అర్లియస్ట్ డ్యూ డేట్, ఏది దగ్గరగా డ్యూ డేట్ ఉంటే దాన్ని ఫిల్ చేస్తాం ఫస్ట్. లీస్ట్ స్లాక్, నథింగ్ బట్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి స్కోప్ లేని జాబ్ ఏదైనా ఉందా? లెట్స్ సే మీకు ఒక జాబ్ని 2 days పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, ఒక జాబ్ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి లేదు, ఇమ్మీడియట్గా ఈ రోజే వర్క్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు 2 days పోస్ట్ పోన్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న జాబ్ని చేస్తారా, ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన జాబ్ని చేస్తారా? ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన దాన్ని. ఎందుకు? పోస్ట్ పోన్కి స్కోప్ లేదు కాబట్టి. కరెక్టా? షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మీ ముందు ఎవరో మీ ఫ్రెండ్ వెళ్ళారు, ఒక పర్సన్ కస్టమర్ వెళ్ళాడు, ఒక 100 items లిస్ట్ రాసుకొచ్చాడు. మేబీ ఆ పర్సన్కి ఒక 20 items ఆల్రెడీ సెల్లర్ డెలివరీ ఇచ్చేసాడు, ప్యాక్ చేసేసాడు. ఇంకా 80 items ప్యాక్ చేయాలి. మీరు మధ్యలో వచ్చి ఏదో ఒక సింగిల్ ఐటమ్స్ తీసుకుంటున్నారు, పెన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు 80 items ప్యాక్ చేసిన తర్వాత మీకు పెన్ ఇవ్వాలా, మీకు పెన్ ఇచ్చి 80 items ప్యాక్ చేయాలా? ఎందుకు? షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం, మీ వర్క్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. కరెక్టా? కాబట్టి మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతే మరి రిమైనింగ్ 80 items ప్యాక్ చేస్తాడు. షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం. సేమ్ అలాగే లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం, కొన్నిసార్లు లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైంలో ఫస్ట్ వాళ్ళదే ఫుల్ఫిల్ అవ్వాలి కాబట్టి ఎగ్జాక్ట్ ఆపోజిట్, షార్ట్ టర్మ్ ప్రాసెసింగ్ టైం ఏదైతే సీక్వెన్స్ వస్తుందో దాన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాస్తే లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం వస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. 5 jobs ఉన్నాయి, ABCDE. నంబర్ ఆఫ్ డేస్ అంటిల్ డ్యూ డేట్, నంబర్ ఆఫ్ డేస్ వర్క్ రిమైనింగ్. నథింగ్ బట్ డ్యూ డేట్ ఎన్ని డేస్లో ఉంది, ఆ వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ అవుతుంది, 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. లెట్స్ సే ఏకి 8 days ఉంది డ్యూ డేస్, అంటే 8 daysలో కంప్లీట్ చేయాలి. బట్ ఏ అనే వర్క్ని స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ అవుతుంది, 7 days. అంటే అకార్డింగ్ టు అవర్ ఎక్స్పీరియన్స్ 7 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ వర్క్ని కంప్లీట్ చేయడానికి మనకి ఎన్ని డేస్ అవైలబిలిటీ ఉంది, 8 days. సో బీకి 3 days డ్యూ డేట్ ఉంది, బట్ మనకు వర్క్ కంప్లీట్ చేయాలంటే 4 days అవుతుంది. ఇది 3 daysలో రిటర్న్స్ ఫైల్ చేసేయాలి. కానీ మనకు కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ కావాలి, 4 days కావాలి. పోస్ట్ పోన్ స్కోప్ ఉందా, స్కోప్ లేదు. ఇలాంటి టైంలో ఏ వర్క్ కంప్లీట్ చేయాలి? అలా డిఫరెంట్ జాబ్స్కి డిఫరెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నప్పుడు అల్టిమేట్గా ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, ఎన్ని డేస్ అవైలబిలిటీ ఉంది, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకు? ఏ ఆర్డర్లో వస్తారో ఆ ఆర్డర్లోనే జాబ్స్ ఫిల్ చేసేయాలి. కాబట్టి ఆ సీక్వెన్స్ ఆఫ్ ద జాబ్ ఏమొస్తుంది, ABCDE. ఏ సీక్వెన్స్ అయితే ఉందో ఆ సీక్వెన్స్తో కంప్లీట్ చేసేస్తాం. ABCDE. వాళ్ళు ఏ ఆర్డర్లో వస్తారో ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం. నీ 100 items ఉన్నాయా, 1 item ఉన్నాయా, కేర్ చేయరు ఇక్కడ. ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్డ్. ఫస్ట్ ఎవరైతే వచ్చారో
వాళ్ళకు సర్వ్ చేస్తారు. సెకండ్, అర్లియెస్ట్ డ్యూ డేట్. ఇప్పుడు డ్యూ డేట్ చూడాలి. ఏకి 8, బికి 3, సికి 7, డికి 9, ఈకి 6 days. ఫస్ట్ ఇక్కడ డ్యూ డేట్ ఎవరిది వస్తుంది? బి. కాబట్టి ఫస్ట్ ఏ జాబ్ కంప్లీట్ చేయాలి? బి, తర్వాత ఈ, తర్వాత సి, తర్వాత ఏ, లాస్ట్ డి. డీనే కదా? ఎస్, డి. నథింగ్ బట్ డ్యూ డేట్ని బేస్ చేసుకొని అర్లియెస్ట్ డ్యూ డేట్ ఎవరిదైతే ఉందో ఫస్ట్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత అలాగే డ్యూ డేట్ ఎక్కువ కొద్దీ వాళ్ళ పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ కూడా డిలే అవుతుంది. లీస్ట్ స్లాక్. స్లాక్ అంటే ఏం చెప్పాము? పోస్ట్పోన్కి స్కోప్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఏకి ఇంకా 8 days ఉంది. మనం వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది? 7 days. అంటే ఎన్ని డేస్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు? 1 day. బికి -1. వర్క్ ఏమో డ్యూ డేట్ ఏమో 3 daysలో ఉంది. బట్ మనం వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 4 daysలో కంప్లీట్ అవుతుంది. అంటే ఎక్స్ట్రా -1 ఉంది. సికి 2 days, డికి 7 days, ఈకి 0. 6 - 6 0. దానికి కూడా పోస్ట్పోన్ చేసుకోవడానికి స్కోప్ లేదు. డీని 7 days పోస్ట్పోన్ చేసుకోవచ్చు, సిని 2 days పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఏని 1 day పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బి ఆల్రెడీ పోస్ట్పోన్ లేదు, ఇప్పటికే 1 day డిలే అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేయాల్సింది, ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు, 1 day డిలే అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్గా నేను ఏ వర్క్ స్టార్ట్ చేయాలి? బి. సో సీక్వెన్స్ ఆఫ్ జాబ్లో ఫస్ట్ బి, సెకండ్ ఈ, ఎందుకంటే ఈని కూడా స్కోప్ లేదు కదా పోస్ట్పోన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏ, ఎందుకంటే 1 dayనే ఉంది కాబట్టి. నెక్స్ట్ సి, 2 days ఉంది కాబట్టి. లాస్ట్ డి, ఎందుకంటే ఇంకా 7 days వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు మనం, ఏం ఇష్యూ లేదు కాబట్టి. సీక్వెన్స్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ అని చెప్పేసి జస్ట్ ఈ ఆర్డర్ రాస్తే సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్, షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం ఏబిసిడిఈ. తక్కువ టైం దేనికి పడుతుంది? డి, ఎందుకంటే 2 days కాబట్టి. వర్క్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయడానికి 2 days అవుతుంది కాబట్టి ఫస్ట్ డీని కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ బి, తర్వాత సి, తర్వాత ఈ, తర్వాత ఏ. ఏది తక్కువ టైం పడుతుందో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసేయాలి. షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం, లార్జెస్ట్ ప్రాసెసింగ్ టైం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏది? ఏ, ఈ, సి, బి, డి అయిపోతుంది. సింపుల్. 5 requirements 6 requirements అడుగుతాడు. ఈ 6 marks to 8 marks క్వశ్చన్. లాస్ట్ 2 attempts కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది, నంబర్స్ చేంజ్ అవుతాయి అంతే. సో సింపుల్గా మీరు ఏం నేర్చుకోవాలి? డ్యూ డేట్ ఎప్పుడు, ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ కావాలి, ఈ 2 requirements మీకు క్లారిటీగా గుర్తుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? జస్ట్ 1 minute రివైజ్ చేయండి క్వశ్చన్ మొత్తం. లాస్ట్ 2 attempts వచ్చింది, అటెంప్ట్ వస్తుందా? అలా అనుకునే లాస్ట్ అటెంప్ట్ వాళ్ళు వదిలేస్తారు. లాస్ట్ అటెంప్ట్ వచ్చింది కదా అని చెప్పేసి ప్రీవియస్ అటెంప్ట్ వాళ్ళు వదిలేస్తారు. సేమ్ క్వశ్చన్ వచ్చింది దాని మీద 6 marks, అంటే అంతకుముందు 8 marks క్వశ్చన్ వచ్చింది, లాస్ట్ టైం ఐ థింక్ 4 marks క్వశ్చన్. సో స్కిప్ చేయొద్దు, అట్లీస్ట్ ఐడియా ఉండాలి. ఎంత వరకు సిచ్యువేషన్ అయినా సరే మనం అట్లీస్ట్ అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి ఏదైనా సరే. సరే, ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్స్ ఈ క్వశ్చన్, ఈ చాప్టర్ డిస్కస్ చేసి బ్రేక్ తీసుకుందాం. ఓకేనా? సరే, ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్ పార్ట్స్. మెయిన్గా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ థియరీ వైజ్ కూడా. మేజర్ ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే ఓఎంలో థియరీ పార్ట్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. మెయిన్గా మనకు సివిల్ మెయింటెనెన్స్ ఉంటుంది, మెకానికల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుంది. సివిల్ మెయింటెనెన్స్ అంటే దేనికి సంబంధించింది? బిల్డింగ్స్, మనం కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఆర్ మన బిల్డింగ్స్, మనం వర్క్ చేసే బిల్డింగ్స్ సంబంధించి మెయింటెనెన్స్ ఉండాలి డెఫినెట్గా. మెకానికల్ మెయింటెనెన్స్, మన దగ్గర ఉన్న మెషిన్స్ వాటిని మెయింటెనెన్స్ చేస్తుండాలి ఎప్పటికప్పుడు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సింపుల్ చెప్పాలంటే ఫర్నిచర్ ఫిక్చర్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్ అవ్వచ్చు, లైట్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్పుడప్పుడు మెయింటైన్ చేస్తుండాలి. 3 కేటగిరీ ఆఫ్ ఐటమ్స్, జస్ట్ వాటికి ఒక్కొక్క దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. 4 marks క్వశ్చన్. ఓకేనా? ఎఫెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏముండాలి? ఫస్ట్
అంటే ప్రాపర్గా నువ్వు మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాలి. గుడ్ ట్రైనింగ్ షుడ్ బి గివెన్ టు మెయింటెనెన్స్ పర్సనల్. ఆ మిషన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ బిల్డింగ్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి ప్రాపర్గా. గుడ్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ టు బి గివెన్ టు మెయింటెనెన్స్ డ్యూ రిగార్డింగ్ ద రిపేర్. ఖచ్చితంగా కంప్లీట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. నువ్వు ఎప్పుడు రిపేర్ చేయాలి, ఏ టైంలో రిపేర్ చేయాలి, ఎందుకు రిపేర్ చేయాలి, ఎవరి అప్రూవల్స్ తీసుకోవాలి, ఎప్పుడు నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎప్పుడు రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి. ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ వర్కింగ్ కోఆర్డినేషన్ విత్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ ప్రొడక్షన్ అన్నది ఈ ప్రొడక్షన్ కంప్లీట్ ప్రాఫిట్ రావాలా లాస్ రావాలా అన్నది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది ఫస్ట్ కేటగిరీలో. కాబట్టి ఖచ్చితంగా దీంతో ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ కీపింగ్ ఈజ్ మస్ట్. ఎందుకు రికార్డ్ కీపింగ్ ఇంపార్టెంట్ అంటే లెట్స్ సే మన దగ్గర 4-wheeler వెహికల్ ఉందనుకో, 4-wheeler అవ్వచ్చు, 2-wheeler అవ్వచ్చు. లాస్ట్ టైం ఎప్పుడు సర్వీస్ చేసుకున్నామో తెలిస్తే మాత్రమే ఫర్దర్గా ఎప్పుడు సర్వీస్ చేయాలో తెలుస్తుంది. కరెక్టా? మరి లాస్ట్ టైం ఎప్పుడు సర్వీస్ చేసామన్నది మీరు రికార్డ్ మెయింటైన్ చేయకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడు సర్వీస్ చేయించాలో తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ప్రాపర్ రికార్డ్ కీపింగ్ ఈజ్ మస్ట్. మనది ఉన్నది 1 or 2 వెహికల్స్ ఉంటాయి కాబట్టి గుర్తుంటుంది. బట్ ఫ్యాక్టరీస్లో కొన్ని వందల మిషన్స్ ఉంటాయి. కరెక్టా? హండ్రెడ్స్లో ఉంటాయి. మరి ప్రతి మిషన్స్కి ఐడెంటిఫై చేయడం పాసిబుల్ అవుతుందా? కాబట్టి రికార్డ్ కీపింగ్ డెఫినెట్గా ఉండాలి. గుడ్ సూపర్విజన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా సూపర్విజన్ అనేది ఉండాలి. సూపర్వైజర్ డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తుండాలి, మానిటర్ చేస్తుండాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ కాస్త ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు పేర్స్ మేనేజ్మెంట్ థీరీ పార్ట్. బట్ వీటికి సంబంధించి క్వశ్చన్స్కి వచ్చినప్పుడు అల్టిమేట్గా 2 కేటగిరీ క్వశ్చన్స్ ఇన్ జనరల్గా. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయించాలా వద్దా అనే క్వశ్చన్ ఒకటి. దాని తర్వాత రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు ఏ పీరియడ్లో రీప్లేస్ చేయాలి, అంటే 2 weeks తర్వాత చేయాలా, 3 weeks తర్వాత చేయాలన్నది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఈ చాప్టర్స్లో. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదవండి. క్వశ్చన్ నెంబర్ 1 జస్ట్ ఒకసారి చదవండి, ఆన్సర్ సాల్వ్ చేయదు, జస్ట్ చదవండి. ఈసారి మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ, బికాజ్ లాస్ట్ 2 times మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ అడిగాడు. నథింగ్ బట్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు రీప్లేస్ చేయాలి అసెట్స్ అనేది, వాటి మీద అడిగాడు. కాబట్టి ఈసారి ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే, వస్తుందని కాదు, మేబీ రావచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వర్కింగ్ డేస్ ఎన్ని ఇచ్చారు? 300 days. నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇచ్చాడు, వాటి ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చేసాడు. ఏమంటున్నాడు? ద ఫర్మ్ ఎస్టిమేట్స్ దట్ ద ఈచ్ బ్రేక్ డౌన్ కాస్ట్ 650 rupees. ఒకసారి బ్రేక్ డౌన్ అయింది అంటే ఎంత పే చేయాలి కాస్ట్? 650. అండ్ ఈస్ కన్సిడరింగ్ టు అడాప్ట్ ఏ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ విచ్ వుడ్ కాస్ట్ 200 rupees per day. ఒకవేళ కంపెనీ అనేది ప్రివెంటివ్ ప్రోగ్రామ్ని కనుక అడాప్ట్ చేసుకుంటే ఎంత పే చేయాలి పర్ డేకి? 200 rupees. అండ్ నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ టు అన్ యావరేజ్ ఆఫ్ 1 per day. ఒకవేళ మీరు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవుతే యావరేజ్ బ్రేక్ డౌన్స్ పర్ డేకి ఎన్ని అవుతాయి? ఓన్లీ 1. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సేవింగ్స్ ఫ్రమ్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్? గైస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కంక్లూజన్ పాయింట్స్లో 100 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 100 95 people రాంగ్ ఆన్సర్ రాస్తారు. ఇది 95 స్టూడెంట్స్. ఎందుకంటే క్వశ్చన్లో ఆల్రెడీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కన్సిడర్ చేశామని చెప్తున్నారా, చేయాలా వద్దని ఆలోచిస్తున్నారా? కన్సిడరింగ్ అడాప్టివ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 2 కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమడుగుతారంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అడాప్ట్ చేసుకోవాలా వద్దా అని అడుగుతారు. సెకండ్ క్వశ్చన్లో కన్సిడరింగ్ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్సిడరింగ్ ద ప్రివెంటివ్, అంటే కన్సిడర్ చేశారు అని అజంప్షన్ తీసుకుంటాం. ఇక్కడ కన్సిడర్ చేసిన తర్వాత సేవింగ్ అవుతుందా లాస్ వస్తుందా, అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని కన్సిడర్ చేయడం వల్ల సేవింగ్ వస్తుందా లాస్ వస్తుందా అని ఐడెంటిఫై చేయాలి. ఇది ఇక్కడ మనకున్న క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్లో ఏమంటారు, డైరెక్ట్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అడాప్ట్ చేసుకోవాలా వద్దా అని అడుగుతారు. ఇక్కడ అడాప్టింగ్ కన్సిడరింగ్ టు అడాప్ట్ అన్నాడు కాబట్టి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అడాప్ట్ చేసుకున్నారు అని అజంప్షనే తీసుకోవాలి. సింపుల్గా సొల్యూషన్ ఏం చెప్పాలి మనము? ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల సేవింగ్ ఎంత అయింది, ఆర్ లాస్ వస్తే లాస్ ఎంత అయింది అది చెప్పాలి. అది ఇంతకుముందు క్వశ్చన్లో అయితే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందో చెప్పాలి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కంక్లూజన్ పాయింట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సొల్యూషన్ చేయడం మాత్రమే కాదు, కంక్లూజన్ కూడా ప్రాపర్గా రాయాలి మనం. ఓకేనా? సరే చూద్దాం.
అల్టిమేట్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని అడాప్ట్ చేసుకుంటే పర్ డేకి 200 రూపీస్ పే చేయాలి. అట్ ద సేమ్ టైం బ్రేక్ డౌన్స్ అనేది నంబర్ ఆఫ్ డేస్ ఎంత అవుతుంది పర్ డేకి, ఓన్లీ 1 వస్తుంది బ్రేక్ డౌన్ అన్నది. సో బ్రేక్ డౌన్ వచ్చి ప్రతిసారి ఎంత పే చేయాలి మరి, 650 రూపీస్ పే చేయాలి. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవుతే 650 రూపీస్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్గా ఉంది. చాలా మంది చేసే మిస్ చేసే పాయింట్ అది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ తీసుకున్నాం కాబట్టి బ్రేక్ డౌన్స్ వచ్చినా సరే ఇంకా మనం పే చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉన్నా సరే బ్రేక్ డౌన్ వస్తే ఎంత పే చేయాలి, 650 రూపీస్ పే చేయాల్సిందే. ఓకేనా? సో ఒకవేళ మనము ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ప్రాబిలిటీస్తో మల్టిప్లై చేసిన తర్వాత పర్ డేకి ఎన్ని బ్రేక్ డౌన్స్ వస్తున్నాయి, 1.398 టైమ్స్ బ్రేక్ డౌన్ అవుతుంది మిషన్. ఒక మిషన్ పర్ డేకి 1.398 టైమ్స్ బ్రేక్ డౌన్ అవుతుంది. అదే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉంటే ఎన్నిసార్లు అవుతుంది, ఓన్లీ 1 అవుతుంది. అంటే 0.398 టైమ్స్ తగ్గుతుంది కదా ప్రివెంటివ్ కాస్ట్ వల్ల. ఇది వర్తీనా కాదన్న చెప్పాలి మనం. చూద్దాం ఇక్కడ. సో నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్ 1.398 ఇంటూ 300 డేస్ ఉంది. ఈచ్ టైం బ్రేక్ డౌన్ అయిన ప్రతిసారి 650 రూపీస్ పే చేయాలి. సో ఎంత వస్తుంది కాస్ట్ ఇది, 2,72,610. సో ఒకవేళ మీరు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ కనుక ఇంకర్ అవ్వకపోతే 300 డేస్లోను ఈచ్ డే 1.398 టైమ్స్ బ్రేక్ డౌన్ అవుతుంది మిషన్ బ్రేక్ డౌన్ అయిన ప్రతిసారి మీరు 650 రూపీస్ పే చేయాలి. సో ఓవరాల్గా 2,72,610 రూపీస్ అవుతుంది. ఒకవేళ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ 300 డేస్ డెఫినెట్గా పర్ డే 200 రూపీస్ పే చేయాలి కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది, 60,000 రూపీస్ ఖచ్చితంగా ఇంకర్ అవ్వాల్సిందే మీరు. దీంతో పాటు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అయినంత మాత్రాన బ్రేక్ డౌన్స్ రావా, వస్తాయి. ఎన్నిసార్లు వస్తుంది, ఓన్లీ 1 టైం పర్ డే. కాబట్టి 1 బ్రేక్ డౌన్ ఇంటూ 300 డేస్. బట్ ప్రతిసారి ఎంత పే చేయాలి, 650. ఎంత వస్తుంది ఈ కాస్ట్, 95,000. సో ఓవరాల్గా ప్రివెంటివ్ కాస్ట్లో ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాం మనము, 2,55,000. సో మీరు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని ఇంకర్ అవుతే 2,55,000లో ఇయర్ మొత్తం అయిపోతుంది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకర్ అవ్వలేదంటే ఎంత ఇంకర్ అవ్వాలి మీరు, 2,72,600. వీళ్ళు ఆల్రెడీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అడాప్ట్ చేసుకున్నారు కదా. అడాప్ట్ చేసుకోవడం వల్ల ఎంత సేవ్ చేసినట్టు ఇప్పుడు, 17,610 రూపీస్ సేవ్ అయినట్టు. సో కంక్లూజన్ ఏం రాస్తాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ని తీసుకోవడం వల్ల సేవింగ్స్ వచ్చిందని చెప్తాం. ఎంత, 17,610. అదే ఒకవేళ ఇంకా కన్సిడర్ చేయాలొద్దా మీరు చెప్పండి అని అడిగితే అప్పుడేం రాస్తాము, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కన్సిడర్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు మరి ఇక్కడ అడ్వైస్ చేయకూడదు ప్రివెంటివ్ కాస్ట్ తీసుకోండి అని. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మరి అడ్వైజ్ ఇస్తామా, ఇవ్వకూడదు. ఓకేనా? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. అది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది చేసే మిస్టేక్ అని కాదు, నార్మల్గా వచ్చేదే. నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ 1.398 టైమ్స్ అన్నాం కదా. బ్రేక్ డౌన్స్ అనేది ఎప్పుడైనా సరే 1, 2 అలా ఉంటుందా, 1, 1.1, 1.2 అలా ఉంటుందా, 1, 2 అలా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు 1.398 అని అప్రాక్సిమేట్లీ 2 అని రాస్తారు. కరెక్టా? రాయొచ్చా రాయకూడదా, మనం కొన్ని కేసెస్లో చేసిందే కదా ఇది. నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఎక్కడైనా సరే 1.3 టైమ్స్ అని ఉండదు కదా, ఇదర్ 1 ఉంటుంది ఆర్ 2 ఉంటుంది. మరి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2 అని రాయొచ్చా రాయకూడదా, రాయొచ్చు. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 2,72,000 కన్నా ఎక్కువ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2,72,000 కన్నా ఎక్కువ వస్తుంది. కాబట్టి అల్టిమేట్గా అప్పుడు కూడా మనం అజంప్షన్ ఏమిస్తాం, కంక్లూజన్ ఏమిస్తాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సేవింగ్ అవుతుందని ఇస్తాం. కానీ వాల్యూ చేంజ్ అవుతుంది. సో దే విల్ కన్సిడర్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్. ఎస్ రూపేష్, చాలా డిఫరెన్స్ వస్తుంది, నో ఇష్యూ. కాకపోతే మనం ఇది హైలైట్ చేసి చూపిస్తాం నోట్ పాయింట్లో, దాన్ని కూడా రాస్తాం. వచ్చిన నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ని రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాను కాబట్టి సేవింగ్స్ కూడా ఎక్కువ రావచ్చు అని పాయింట్ని హైలైట్ చేస్తాం. మీకు అలాంటి కన్ఫ్యూజన్స్ వద్దు, టైం వేస్ట్ అంతా వద్దు అనుకుంటే సింపుల్గా ఉన్న వాల్యూసే తీసుకోండి. ఓకేనా? మన మిషన్స్ కూడా ఐ థింక్ కెపాసిటీ ప్లానింగ్లో మిషన్స్ కూడా కొన్నిసార్లు 2.3 మిషన్స్ కావాలంటే ఎన్ని మిషన్స్ కావాలని రాస్తాం, 3 మిషన్స్ కావాలని రాస్తాం. మరి అక్కడ కూడా కాస్ట్ వేర్ అవుతుంది కదా. కన్ఫ్యూజన్ వద్దనుకుంటే 2.3 అనే రాయండి, ఏదైనా రాయొచ్చు, నో ఇష్యూ. మీరు ఏది చేసినా ఓకే, కాకపోతే వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఎస్ రాయాలి, డెఫినెట్గా రాయాలి. ఈక్వల్ టు 2 అని రాసుకుంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2 అని ఇక్కడ రాశారంటే అజంప్షన్ రాయాలి.
1.398 అయితే అవసరం లేదు. ఓకేనా? మీరు ఎప్పుడైతే రౌండింగ్ ఆఫ్ చేస్తారో అజంప్షన్స్ మ్యాండేటరీ. రౌండింగ్ ఆఫ్ చేయకుండా ఉన్న వాల్యూసే తీసుకుంటే రౌండ్ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. క్లియరా? ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ తీసుకోవాలా వద్దా? ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఆల్రెడీ తీసుకున్నారు, సేవింగ్స్ ఎంత? ఓకేనా? 2 డిఫరెంట్ క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ చదవండి ఒకసారి. ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇది కూడా. ఎప్పుడు రీప్లేస్ చేయాలి బల్బ్స్ని? జస్ట్ వాల్యూస్ చేంజ్ అవుతుంది అంతే అక్కడ. జస్ట్ ఒకసారి చదవండి క్వశ్చన్ నెంబర్ 2. ఓఎం రికార్డింగ్ వినాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేకెన్సీ సుష్మిత, ఉషస్విని ఇంకా వినాలి కదా? చాలా ఉన్నాయా? ఎవరున్నారు వినాలా? ఆల్రెడీ ఎక్కడ కంప్లీట్ అయ్యి ఉన్నాయి ఇవి? ఉన్నాయి ఇంకా? ఉన్నాయి లేవు? కంప్లీట్ అయ్యాయి ఆల్రెడీ. దినేష్ నీవి 2 టాపిక్స్. సరే ఏమంటున్నారు క్వశ్చన్ నెంబర్ 2లో? ఎన్ని బల్బ్స్ ఉన్నాయి టోటల్గా? గైస్ ఫస్ట్ మీరు చూడాల్సింది ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఇచ్చింది ఇండివిజువల్ ప్రాబిలిటీనా క్యుములేటివ్ ప్రాబిలిటీనా? ఎలా తెలిసింది క్యుములేటివ్ ప్రాబిలిటీ అని? వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, 100 దగ్గర స్టాప్ అవుతుంది. నథింగ్ బట్ వాడు ఇచ్చింది క్యుములేటివ్ ప్రాబిలిటీ. కాబట్టి ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇండివిజువల్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. వీక్ ఇచ్చాడు, ఆ వీక్లో ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందో బల్బ్స్ ప్రాబిలిటీ కూడా ఇచ్చేసాడు. ఇచ్చింది క్యుములేటివ్ ప్రాబిలిటీ కాబట్టి ఖచ్చితంగా దాన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఇండివిజువల్ ప్రాబిలిటీలో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు? దేర్ ఆర్ 1000 బల్బ్స్. టోటల్ ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? 1000 బల్బ్స్. ఇట్ వుడ్ కాస్ట్ 2 రూపీస్ టు రీప్లేస్ ద ఇండివిజువల్ బల్బ్. ఇండివిజువల్ బల్బ్స్ని రీప్లేస్ చేయాలంటే ఈచ్ బల్బ్కి 2 రూపీస్ అవుతుంది. ఇఫ్ ఆల్ బల్బ్స్ వర్ రీప్లేస్డ్ సైమల్టేనియస్లీ ఇట్ వుడ్ కాస్ట్ 50 పైసే పర్ బల్బ్. ఒకవేళ అట్ ఏ టైం అన్ని బల్బ్స్ని చేంజ్ చేసామంటే 50 పైసా అవుతుంది. ఇండివిజువల్గా రీప్లేస్ చేస్తే 2 రూపీస్ అవుతుంది. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు రీప్లేస్ ద ఆల్ ద బల్బ్స్ అట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ వెదర్ ఆర్ నాట్ దే హ్యావ్ బర్న్డ్ అవుట్ అండ్ కంటిన్యూ టు రీప్లేసింగ్ బర్న్డ్ సౌండ్స్ యాజ్ దే ఫెయిట్. అట్ విచ్ ఇంటర్వెల్ షుడ్ ఆల్ బల్బ్స్ బి రీప్లేస్? సింపుల్గా ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు? అన్ని బల్బ్స్ని కూడా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో రీప్లేస్ చేయాలని డిసైడ్ అయ్యారు. అట్ ఏ టైం రీప్లేస్ చేస్తే అన్నింటినీ కాస్ట్ ఎంత అవుతుంది మనకి? ఈచ్ బల్బ్కి 50 పైసా. అది ఇండివిజువల్గా రీప్లేస్ చేస్తే క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? అది బల్బ్ బర్న్ అయినా అవ్వకపోయినా సరే ఫిక్స్డ్ ఇంటర్వెల్లో ప్రతిదీ కూడా రీప్లేస్ చేస్తాడు. ఫిక్స్డ్ ఇంటర్వెల్లో ప్రతిదీ రీప్లేస్ చేసినంత మాత్రాన మరి ఇండివిజువల్ బల్బ్స్ ఫెయిల్ అవ్వని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేము. సో ఈవెన్ దో నువ్వు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసినా సరే అట్లీస్ట్ 1 or 2 బల్బ్స్ అయినా ఫెయిల్ అవుతాయి మరి. కరెక్టా? సో అంటే వాటికి కూడా మరి సపరేట్గా కాస్ట్ ఇంకా రావాలి. ఎంత? ఈచ్ బల్బ్కి 2 రూపీస్. సింపుల్ పాయింట్. మీరు ఇండివిజువల్గా రీప్లేస్ చేస్తే 2 రూపీస్ ఇంకా రావాలి. అన్నీ ఒకేసారి రీప్లేస్ చేస్తే 50 రూపీస్ ఇంకా 50 పైసే ఇంకా రావాలి ఈచ్ బల్బ్కి. 50 పైసే ఇంకా అయినా సరే మరీ ఇండివిజువల్గా అందులో ఫెయిల్ అవుతే మరి 2 రూపీస్ ఇంకా రావాలి. గ్రూప్ వైజ్ రీప్లేస్ చేసినా సరే మరి 2 రూపీస్ 2 రూపీస్ కాస్ట్ ఇంకా రావాలి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ రీప్లేస్ చేద్దాం అన్నారు కాబట్టి ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు రీప్లేస్. గ్రూప్ రీప్లేస్మెంట్ చేద్దాము అన్నారు కాబట్టి ఆ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేయాలి? ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటున్నాం. ఆ ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఎంత? అది మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి? అల్టిమేట్గా ఇండివిజువల్ ప్రాబిలిటీస్. ఇండివిజువల్ ప్రాబిలిటీస్ ఈజీనా కష్టం ఐడెంటిఫై చేయడం? జస్ట్ మనకు 10-25 ఉందంటే డిఫరెన్స్ ఎంత సెకండ్ వీక్కి? 15. సేమ్ అలా ఇండివిజువల్ ప్రాబిలిటీస్ ఐడెంటిఫై చేస్తాము. సో స్టేట్మెంట్ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ రీప్లేస్మెంట్స్, ఇండివిజువల్ రీప్లేస్మెంట్ కాస్ట్, క్యుములేటివ్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్ కాస్ట్, గ్రూప్ రీప్లేస్మెంట్ కాస్ట్, టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్. మనం టోటల్ కాస్ట్ని బేస్ తీసుకోకూడదు. డెఫినెట్గా ఏది తీసుకోవాలి? బేస్. యావరేజ్ కాస్ట్ని బేస్ తీసుకోవాలి. సో ఫస్ట్ వీక్లో మనకు ఓవరాల్గా ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? మన దగ్గర 1000 బల్బ్స్. ఫస్ట్ వీక్లో 1000 బల్బ్స్ ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత ఉంది?
10%. కాబట్టి 1000 ఇంటూ 10%, 100 బల్బ్స్ ఫెయిల్ అవ్వచ్చు. 100 బల్బ్స్ ఫెయిల్ అవుతే ఈచ్ బల్బ్కి ఎంత ఇంకా రావాలి మనము? 2 రూపీస్. కాబట్టి 200 రూపీస్. సో క్యుములేటివ్ కాస్ట్ కూడా 200. కానీ మనం ఆల్రెడీ గ్రూప్ రీప్లేస్మెంట్ చేయాలని ఫిక్స్ అయ్యాం కదా. ఎన్ని బల్బ్స్ ఉన్నాయి మనకి? 1000 బల్బ్స్. ఈచ్ బల్బ్కి ఎంత పే చేయాలి? 0.5 పైసా, నథింగ్ బట్ 500 రూపీస్. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? 700 రూపీస్. కానీ మనం టోటల్ కాస్ట్ బేస్ తీసుకోవచ్చా? యావరేజ్ కాస్ట్ తీసుకోవాలి. సో 700 డివైడ్ బై హౌ మెనీ వీక్స్? 1 వీక్. కాబట్టి 700 వస్తుంది. సెకండ్ వీక్లో చూడండి మన దగ్గర ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? 1000 బల్బ్స్. సెకండ్ వీక్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎంత? 15%. గైస్ ఒకసారి చూడండి, నేను టైం ఇస్తాను కావాలని రాసుకోవడానికి. సెకండ్ వీక్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎంత? 15%. కాబట్టి 1000 ఇంటూ 15%. దాంతోపాటు ఫస్ట్ వీక్లో మీరు బల్బ్స్ రీప్లేస్ చేస్తారు కదా, ఎన్ని? 100. అవి కూడా సెకండ్ వీక్లో ఫెయిల్ అవ్వచ్చు కదా. అంటే ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి ఎన్ని వీక్స్ డిఫరెన్స్ ఉంది? 1 వీక్. 1 వీక్ డిఫరెన్స్లో ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? 10%. అంటే 1 వీక్ ఉంటే ప్రాబిలిటీ 10% ఉంది కదా. కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? టోటల్ రీప్లేస్మెంట్ ఎంత వస్తుంది? 1000 ఇంటూ 15%, 160. సో 160 బల్బ్స్ రీప్లేస్ చేయాలి. ఈచ్ దానికి 2 రూపీస్. టోటల్గా 320 రూపీస్. క్యుములేటివ్ 320 ప్లస్ 500 ఎంత వస్తుంది? 200. ఎంత వస్తుంది? 520. గ్రూప్ రీప్లేస్మెంట్ ఎందుకు రావాలి మీరు? 500. డెఫినెట్గా ఇంకా 500 ప్రతిసారి. సో టోటల్ 1020. 1020 ఫర్ హౌ మెనీ వీక్స్? 2 వీక్స్. కాబట్టి 510. ఫస్ట్ వీక్లో 700 రూపీస్ ఉన్నది, సెకండ్ వీక్లో 510 రూపీస్ అయింది. అంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రీప్లేస్ చేయాలా, కంటిన్యూ అవ్వాలా? కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడే రీప్లేస్ చేయకూడదు. ఎప్పుడు రీప్లేస్ చేయాలి? కాస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత. థర్డ్ వీక్లో చూడండి ఓవరాల్గా ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? 1000 బల్బ్స్. 3 వీక్స్ ప్రాబిలిటీ ఎంత? 25%. బట్ దీంతో పాటు ఫస్ట్ వీక్లో రీప్లేస్ చేసిన బల్బ్స్, సెకండ్ వీక్లో రీప్లేస్ చేసిన బల్బ్స్ మరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఫస్ట్ వీక్లో ఎన్ని బల్బ్స్ రీప్లేస్ చేశారు? 100 బల్బ్స్. ఇప్పుడు ఏ వీక్లో ఉన్నాం మనము? థర్డ్ వీక్. అంటే ఎన్ని వీక్స్ అయింది రీప్లేస్ చేసి? మరి 2 వీక్స్ తర్వాత రీప్లేస్ చేసాము అంటే ప్రాబిలిటీ ఎంత? 15% వచ్చింది కదా ఇండివిజువల్ ప్రాబిలిటీ. 2 వీక్స్కి అయితే 15%. సో ఆ 100 బల్బ్స్ మరి ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? 15%. సెకండ్ వీక్లో ఎన్ని బల్బ్స్ రీప్లేస్ చేసాము? 160. 1 వీక్ తర్వాత అవి మరీ ఫెయిల్ అవ్వచ్చు కదా. ఎంత పర్సెంటేజ్ ప్రాబిలిటీ 1 వీక్కి? 10%. సెకండ్ వీక్కి థర్డ్ వీక్కి 1 వీక్ డిఫరెన్స్. 1 వీక్ అంటే 10%. ఎంత వస్తుంది వాల్యూ టోటల్? ఇది 281 ఇంటూ ఈచ్ బల్బ్ 2 రూపీస్. ఎంత వస్తుంది ఇది? 562. క్యుములేటివ్గా 520 ప్లస్ 562 1082. కరెక్టేనా? 1082. గ్రూప్ వైజ్ 500. టోటల్ 1582. మరి యావరేజ్ 1582 డివైడ్ బై 3 వీక్స్ 520, అరౌండ్ 527 రూపీస్. అంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఏమైంది? డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. కాబట్టి డెఫినెట్గా ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి. ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ది సెకండ్ వీకే రీప్లేస్ చేయాలి. మరి థర్డ్ వీక్ రీప్లేస్ చేస్తామా? అప్పటికే కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద సెకండ్ వీకే రీప్లేస్ చేయాలి. సో ఆ పాయింట్ కంక్లూజన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు రీప్లేస్ ద ఆల్ బల్బ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్, బికాస్ థర్డ్ వీక్లో మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఈ సెకండ్ కాలం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ముఖ్యంగా ఈ కాలం క్యాలిక్యులేషన్స్ అంతా ఆ కాలం మీద డిపెండ్ అవుతుంది. సరిపోతుంది. ఇక్కడ వన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవగానే మీరు సొల్యూషన్ని స్టాప్ చేసేయచ్చు, కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ డిక్రీజ్ అవుతున్నంత వరకు మీరు కంటిన్యూ చేయాలి. కాస్ట్ వన్స్ ఇంక్రీజ్ అవ్వగానే స్టాప్ చేసేయచ్చు. అది ఈవెన్ సెకండ్ వీక్లో అయినా ఓకే, స్టాప్ చేసేయండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే కాలం ఇది, సెకండ్ కాలం. కాబట్టి నేను ఇంకోసారి ట్రై చేస్తున్నాను, ఇంకోసారి చెప్తున్నాను మీకు. సో ఫస్ట్ మన దగ్గర టోటల్గా ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? 1000 బల్బ్స్. 1000 బల్బ్స్ ఫస్ట్ వీక్ కాబట్టి ప్రాబిలిటీ ఎంత ఉంది? 10%. కాబట్టి 1000 ఇంటూ 10%, ఎన్ని బల్బ్స్ అయితే అన్ని బల్బ్స్ నేను రీప్లేస్ చేస్తాను. సెకండ్ వీక్ వచ్చిన తర్వాత 1000 బల్బ్స్ని రీప్లేస్ చేయాలి. సో 2 వీక్స్కి ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు? 15%. కాబట్టి 10,000 ఇంటూ 15%,
అలాంగ్ విత్ దిస్ నేను ఫస్ట్ వీక్లో రీప్లేస్ చేసిన బల్బ్స్ మరీ ఫెయిల్ అవ్వచ్చు కదా. అంటే నేను ఏ వీక్లో ఉన్నాను ప్రజెంట్, ఏ వీక్లో రీప్లేస్ చేశాను, డిఫరెన్స్ ఎన్ని వీక్స్, 1 వీక్ డిఫరెన్స్ ఉంటే ప్రాబిలిటీ ఎంత అంటే మీరు ఫస్ట్ వీక్లో రీప్లేస్ చేసిన బల్బ్స్ మరి 10% ఉంది ప్రాబిలిటీ ఫెయిల్ అయ్యే ఛాన్స్. కాబట్టి 100 ఇంటూ 10, ఫస్ట్ వీక్లో 100 రీప్లేస్ చేశాను కాబట్టి 100 ఇంటూ 10. క్లియరా? థర్డ్ వీక్లో ఓవరాల్గా ఎన్ని బల్బ్స్ ఉన్నాయి, 1000 బల్బ్స్. 3 వీక్స్ ప్రాబిలిటీ ఎంత, 25 కాబట్టి 25. ఇప్పుడు థర్డ్ వీక్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ వీక్లో రీప్లేస్ చేసిన బల్బ్స్, సెకండ్ వీక్లో రీప్లేస్ చేసిన బల్బ్స్ రెండు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఏ వీక్లో ఉన్నాం, థర్డ్ వీక్. ఫస్ట్ వీక్లో రీప్లేస్ చేసాం కదా ఎన్ని, 100 బల్బ్స్. ఇప్పుడు 100 బల్బ్స్కి ఫస్ట్ వీక్లో రీప్లేస్ చేసాము, నేను థర్డ్ వీక్లో ఉన్నాను, డిఫరెన్స్ ఎన్ని వీక్స్ ఉంది అంటే 2 వీక్స్ గ్యాప్ ఉంటే ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ 100 బల్బ్స్ ఇంటూ 15%. 100 బల్బ్స్ ఫస్ట్ వీక్లో రీప్లేస్ చేశాను, 2 వీక్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 25%. సెకండ్ వీక్లో ఎన్ని బల్బ్స్ రీప్లేస్ చేశాను, 160 బల్బ్స్. ప్రజెంట్ నేను ఏ వీక్లో ఉన్నాను, డిఫరెన్స్ ఎన్ని వీక్స్, 1 వీక్ అంటే ప్రాబిలిటీ ఎంత ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ, కాబట్టి 160 ఇంటూ 10%. క్లియర్ కదా. ఆ ఒక్క క్యాలిక్యులేషన్ డిఫికల్ట్, కాస్త డిఫికల్ట్ కూడా కాదు, కాస్త లాజిక్ తెలిసి సరిపోతుంది. రిమైనింగ్ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఈజీనే. సో మీరు డిసిషన్ తీసుకుంటున్నప్పుడు టోటల్ వాల్యూ డిసిషన్ తీసుకోవాలా, యావరేజ్ వాల్యూ డిసిషన్ తీసుకోవాలా, యావరేజ్ వాల్యూ డిసిషనే తీసుకోవాలి. ఓకేనా. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 3, కాకపోతే ఇక్కడ మెయింటెనెన్స్తో పాటు ఎక్స్ట్రా ఏముంటుంది, డిప్రిషియేషన్ ఉంటుంది. నీ అసెట్ వాల్యూ 80,000, బట్ 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ 75,000 అయిపోతుంది. నీ అసెట్ వాల్యూ 80,000 ఉండేది, 1 ఇయర్ తర్వాత దాని నెట్ వాల్యూ 75,000 అయిపోతుంది అంటే ఆ 5,000 ఏమైంటుంది ఖచ్చితంగా డిప్రిషియేషన్. కాబట్టి ఆ డిప్రిషియేషన్ని కూడా మనం మెయింటెనెన్స్ కాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నథింగ్ బట్ ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉందో 500 ఇక్కడ డిప్రిషియేషన్ కాస్ట్ వస్తుంది. సెకండ్ ఇయర్కి అది 72,000 అయింది అంటే 2 ఇయర్స్కి డిప్రిషియేషన్ ఎంత మనకి 8,000, క్యుములేటివ్ డిప్రిషియేషన్ 8,000. థర్డ్ ఇయర్కి 10,000, ఫోర్త్ ఇయర్కి 15,000. అలా అన్ని వీక్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సెకండ్ ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. యావరేజ్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఇచ్చేసాను, క్యుములేటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి, డిప్రిషియేషన్ ఐడెంటిఫై చేయాలి, టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్. ఎక్కడ లీస్ట్ వస్తుందో అక్కడ రీప్లేస్ చేయాలి. ఇయర్ 1 ఎంత వచ్చింది యావరేజ్ కాస్ట్ 6,000, ఇయర్ 2 5,000. వెయిట్ రాసేద్దాం వాల్యూస్. ఇయర్ 1 6,000, 5,100. థర్డ్ ఇయర్ 4,600. ఫోర్త్ ఇయర్ 5,300. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కాస్ట్ రెడ్యూస్ అవుతూ వస్తుంది కాబట్టి ఉన్న మిషన్స్నే కంటిన్యూ చేయడం బెనిఫిట్. ఫోర్త్ ఇయర్ తర్వాత మీకు ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏ ఇయర్లో మిషన్ని రీప్లేస్ చేస్తే బెటరు, ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్. ఓకేనా. సో థర్డ్ ఇయర్ ఎండింగ్న మిషన్ని రీప్లేస్ చేస్తే మీకు ఫోర్త్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది.
కంటిన్యూ చేస్తే కనుక కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? వాల్యూస్ అందరు సేమ్ వచ్చాయా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, ఎగ్జాక్ట్లీ 10:43 అయింది. ఖచ్చితంగా 11 లోపు ఇక్కడికి వచ్చేసేయండి. ఓకేనా? రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ 2-3 అవర్స్లో కంటిన్యూ చేస్తాం. క్లియర్ చేస్తాం.